సాంకేతిక కారణాలతో నాసా మిషన్ వాయిదా పడటంతో వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ల రాక మరింత ఆలస్యం కానుంది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి 4 వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ 10 మిషన్ సిద్దమైంది. ఈ క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య ఉత్పన్నం కావడంతో దీన్ని ఆపేసినట్టు నాసా పేర్కొంది. సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరో ప్రయోగం చేయనున్నట్టు తెలిపింది. దీంతో వ్యోమగాములు భూమిపైకి వచ్చేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది. గతేడాది జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత, విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం ISS లో ఉన్న ఈ వ్యోమగాములు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. సునీత విలియమ్స్, విల్మోర్ అప్పటి నుంచి ISS లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా స్పేస్ ఎక్స్ తో కలిసి పనిచేస్తోంది.